ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. మహానంది 4వ భాగం. రచన వక్కంతం సూర్యనారాయణరావు గారు. దబదబమంటూ అడుగులు చప్పుడు వినిపించింది. నంది తల తిప్పి చూశాడు. ధమనకుడు చెరచెరా వెళ్ళిపోతున్నాడు. వీధి వైపు నంది కళ్ళు ధమనకుడి వెడల్పాటి వీపు మీదే ఉన్నాయి. విధి తనకి ఇక్కడ ఒక విరోధిని సిద్ధం చేసింది. ధమనకుడికి తన ఉనికి నచ్చడం లేదు. ఎందుకు? ఏ విషయంలోనూ? తాను అతనికి పోటీ కాదు. అతడిని అవమానించడానికి కానీ కష్టపెట్టడానికి కానీ తానిక్కడికి రాలేదు. ఎవ్వరూ లేనివాడికి ఎదుట పడిన మనిషే తోడు. నా అన్నవాళ్ళు లేనివాడికి పలకరించిన వాడే బంధువు. తాను వర్షంలో తడుస్తూ నడుస్తున్నాడు. బజరంగి అనే పెద్ద మనిషి తన ఛత్రం కిందికి రమ్మన్నాడు. తను తిరస్కరించలేకపోయాడు. దమనకుడి మాటలు పట్టించుకోకు నాయనా. అతనంతే. గుడ్డి బిచ్చగాణ్ణి చూసినా కుళ్ళిపోతాడు. నంది దగ్గరగా వస్తూ అన్నాడు బజరంగి. నంది అతని వైపు తిరిగాడు. కొన్ని మానవ జన్మలు అంతే. అకారణంగా అసూయ, నిష్కారణంగా ద్వేషం. బజరంగి మళ్ళీ అన్నాడు. నీ సమాధానం నాకు నచ్చింది. నువ్వు మా అతిథిగా ఉండాలో ఉండకూడదో నిర్ణయించాల్సింది యజమాని అయిన నేను. మా అమ్మగారి పాలిట 10వ గ్రహంగా మారిన ఇంటి అల్లుడు కాదు. నిన్న మీరు ఆదరంగా ఆహ్వానించినప్పుడు రాత్రి ఇక్కడ తలదాల్చుకొని తెల్లవారగానే వెళ్ళిపోదామనుకున్నాను. దమనకుడు ఆకలి తీర్చుకొని ఆవరణలో నుంచి వెళ్ళిపో అన్నాడు. నన్ను చూడగానే బిచ్చగాడిని హెచ్చరించాడు. అతని ప్రవర్తన, మాట తీరు నా ఆహాన్ని కెలికాయి. వెంటనే వెళ్ళిపోయే ఆలోచన విరమించుకున్నాను. నీ తత్వం నాకు నచ్చింది. నీకు నచ్చినంతకాలం ఇక్కడే ఉండొచ్చు నాయనా, బజరంగి అన్నాడు. మీరు వయోవృద్ధులు, అనుభవజ్ఞులు. ముఖ్యంగా పిల్లనిచ్చి పెళ్లి చేసిన మామగారు. మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తూ ప్రవర్తించడం అతని అహంకారానికి నిదర్శనం. ఇంకా 1-2 రోజులు మీ పంచలో ఉండాలనుకోవడానికి అది కూడా ఒక కారణం. 1-2 రోజులా? బజరంగి నిరుత్సాహంగా అన్నాడు. అంతే పెదనాన్నగారు. ఖండబలం ఉంది, గుండె బలం ఉంది, కష్టపడి పనిచేసే చేవ ఉంది. పశువులు, పక్షులు తమ బతుకు తాము బ్రతుకుతున్నాయి. మనిషి వాటిని ఆదర్శంగా తీసుకొని స్వయం పోషణ చేసుకోవాలి కదా. నంది నవ్వాడు. బజరంగి తల పంకించాడు మౌనంగా. నా స్థితిలో మీరే ఉంటే ఏం చేస్తారో ఒక్క క్షణం ఆలోచించండి అన్నాడు. బజరంగి నంది ముఖంలోకి చూశాడు. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చక్కగా అడిగావు. ఈనాడు ఈ ఆవరణంలో ఈ ఇంటి యజమానిగా ఉన్న ఈ బజరంగి 4.5 దశాబ్దాల క్రితం నీలాగే కట్టుబట్టలతో ఈ శివగిరికి వచ్చాడు. కూడు నీడ వెతుక్కుంటూ. కథ వినగానే, నిన్ను నిస్సహాయ స్థితిలో చూడగానే నిన్ను నా ఇంటికి ఆహ్వానించిన కారణం అదే. నా గతమే నా అనుభవం. అలాగా? అవును నాయన. చెమటలు చిందించే చేవ ఉన్నవాడికి బతుకు ఏనాటికి భారం కాదు. నీ స్వతంత్ర జీవనాధారం కోసం నేను ప్రయత్నిస్తాను. నీలాంటి యువకుడితో అవసరం ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. నీ ఆత్మగౌరవానికి భంగం కలిగించని పని దొరికేదాకా నువ్వు నా అతిథివి. అలాగే పెదనాన్నగారు, మీ మేలు మర్చిపోలేను. వంట చెరుకు విక్రయించి వస్తాను, బజరంగి అన్నాడు. నేను వస్తాను. అవసరం లేదు నాయనా, విశ్రాంతి తీసుకో అన్నాడు. కాయ కష్టం చేయకుండా కడుపు నింపుకోవడం మంచిది కాదు. నిజమే, పద వెళ్దాం. వంట చెరుకు విక్రయించడానికే కాదు, సేకరించడానికి కూడా వస్తాను. మీరు సరే అంటే సేకరించడం నా పని, విక్రయించడం మీ పని. బజరంగి చిరునవ్వు నవ్వాడు. ఇద్దరం కలిసి 2 పనులు చేద్దాం. నంది
నంది వంట చెరుకుతో నిండిన బండికి అశ్వాన్ని కట్టి నగల మీద కూర్చున్నాడు. గుర్రం మహా ఉత్సాహంతో ఇంటిదారి పట్టింది. బజరంగి ఇంట తాను అతిథిగా చేరి వారం పైగా అయ్యింది. వంట చెరుకు వ్యాపారంలో కృషి చేస్తూ తను ఆ కుటుంబం రుణం తీర్చుకుంటున్నాడు. అక్కా చెల్లెళ్ళు లక్ష్మీ పార్వతి, లక్ష్మీ సరస్వతి తమ తండ్రిలాగే తనను అభిమానంగా చూసుకుంటున్నారు. ఆ ముగ్గురు తనకు దగ్గరయ్యే కొద్దీ దమనకుడు రెట్టింపు దూరం అవుతున్నాడు. వాళ్ళ ఆప్యాయత తన పట్ల ఒకంత పెరిగే కొద్దీ దమనకుడి అసూయ 100 రెట్లు పెరుగుతుంది. తనంటే అతను వ్యక్తం చేస్తున్న అయిష్టాన్ని అతని ఇల్లాలు లక్ష్మి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మొండిగా ఉండాలని అనుకున్నా కూడా దమనకుడి ప్రవర్తన తనకు పొగ పెట్టినట్టు అవుతుంది. సాధ్యమైనంత త్వరలో తను బజరంగి ప్రాపకం నుంచి తప్పుకోవాలి. దూరంలో ఊరు కనిపిస్తుంది. వంట చెరుకు మోపుల్ని ఆవరణలో దింపేసి పట్టణం లోపలికి వెళ్ళాలి. అశ్వశకటంలో ఉదయం బజరంగిని, లక్ష్మిని ఆమె పిన్నిగారింట్లో దిగబెట్టి వచ్చాడు. తనను కూడా అక్కడే ఉండమని, అడవికి వెళ్ళవద్దని బలవంతం చేశాడు బజరంగి. ఆయనకు సర్ది చెప్పి తను వంట చెరుకు సేకరించడానికి వెళ్ళాడు. కాసేపట్లో బండిని ఆవరణలో ఆపి కిందికి దిగి గుర్రాన్ని తప్పించాడు. నంది బండిలోని కట్టెల మోపుల్ని బంధించిన తాడును విప్పబోతూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఎవరో కీచుగా అరిచారు. భయంతో అరిచిన అరుపు. అది నంది చెవులు రిక్కరించాడు. అయ్యో అమ్మో అంటూ బిగ్గరగా అరిచింది శ్రీకంఠం. భయాన్ని వ్యక్తం చేస్తున్న స్త్రీ కేకలు ఇంటి వైపు నుండి వినవస్తున్నాయి. ఎవరు, ఎందుకు గావు కేకలు పెడుతున్నారు? ఏం జరిగింది? సరస్వతి ఒక్కతే ఉన్నట్టు గుర్తొచ్చింది నందికి. నంది తాడును వదిలేసి ఇంటివైపు పరిగెట్టాడు. ప్రధాన గృహానికి కుడివైపున ఉన్న చిన్న ఉపగృహంలోంచి కేకలు, మూలుగులు వినిపిస్తున్నాయి. నంది ఉపగృహం తలుపు ముందు ఆగాడు. ఎవరు లోపల? నంది బిగ్గరగా అరిచాడు. స్త్రీ మూలుగు మధ్యలో ఆగిపోయింది. ఏదో అవాంఛనీయమైనది జరగకపోతే ఎవ్వరూ భయంతో కేకలు పెట్టరు. నంది తలుపు తోశాడు. తలుపు కదలలేదు. లోపల గొళ్ళెం పెట్టినట్టుంది. నంది వెనక్కి జరిగాడు. అతని కుడికాలు తలుపుని ఈనుప సుత్తిలా తాకింది. తలుపు చెక్క విరిగి కన్నం ఏర్పడింది. నంది ముందుకు గెంతి కన్నం గుండా చేతిని పోనిచ్చి గొళ్ళాన్ని తొలగించాడు. తలుపును బలంగా తోశాడు. ఒక్క అంగలో గడప దాటి లోపలికి వెళ్ళాడు. పొడవుగా ఉన్న గదిలో నిశ్శబ్దం తాండవిస్తుంది. మసక చీకటిగా ఉన్న గదిని కలియజూశాడు. నంది పడమర వైపున ఎత్తుగా నిలుచున్న 2 గాదెలు అతని చూపులకి అడ్డం వచ్చాయి. గాదెల వైపు అడుగులు వేస్తూ నంది తటాలున ఆగాడు. అతని చూపులు నేల మీదికి వాలాయి. నీలాకాశవర్ణం చీర పొడువుగా తాడులాగా అతని పాదాల వద్ద నుండి గాదెల దాకా పడి ఉంది. నంది వేగంగా గాదెల వైపు వెళ్ళాడు. గాదెలకి గోడకి మధ్య ప్రత్యక్షమైన దృశ్యం అతన్ని నివ్వెరపాటుకి గురిచేస్తూ తాను విన్న అరుపులకు కారణం ఏమిటో చెప్తుంది. సరస్వతి శరీరం గోడకి తాపడం చేయబడినట్టుగా అతుక్కుపోయి ఉంది. నీలిరంగు పావడ, నీలిరంగు రవిక ఆమె శరీరానికి ఆచ్ఛాదనంగా ఉన్నాయి. ఆమె పెద్ద పెద్ద కళ్ళు విచ్చుకొని వాలుగా తన వైపు చూస్తున్నాయి. ఆ కళ్ళలో ఎనలేని భయం ఎర్రగా ప్రత్యక్షమవుతుంది. ముఖం చెమటతో పూర్తిగా తడిసిపోయి ఉంది. ఆమె శరీరాన్ని గోడకి తాపడం చేస్తూ మరో శరీరం ఉంది. అది నడుము నుంచి పైకి నగ్నంగా ఉన్న శరీరం. అది పురుష శరీరం. ఆ పురుష శరీరం దమనకుడిది. వెడల్పుగా బలిష్టంగా ఉన్న అతని వీపు చెమటతో మెరుస్తుంది. అతని ఎడమ చెయ్యి సరస్వతి కుడి భుజం మీద ఉంది. కుడి చెయ్యి ఆమె నోటిని బలమైన పటిష్టమైన మూతలా మూసి ఉంది. దమనకుడి తల పక్కకి తిరిగి ఉంది. అతని మెడ బలిసిన ఆబోతు ఆరుల్లా పొంగి ఉంది. కళ్ళు ఎర్రగా నందిని చూస్తున్నాయి. ఆమె మీద నుంచి చేతులు తీసేయి. నంది ముందుకు నడుస్తూ అన్నాడు. నరికేస్తా,
పోరా అవతలికి ధమనకుడు పళ్ళు కొరుకుతూ అన్నాడు. చేతులు తీస్తావా, చేతుల్ని తీసేయమంటావా? నంది ధమనకుడి కళ్ళల్లోకి చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ అన్నాడు. ధమనకుడి బుస అతని ఆగ్రహాన్ని నందికి తెలియజేసింది. అతని ఆగ్రహాన్ని, ఆవేశాన్ని నంది కళ్ళకు కట్టుతున్నట్టు సరస్వతి భుజాన్ని కర్కశంగా నొక్కి ఉంచిన అతని ఎడమ చెయ్యి కండరాలు కుబుసం లోపల దాగిన పాముల్లా కదులుతూ పైకి ఉబ్బాయి. అతని పెదవులు దవడలు అదురుతున్నాయి. నంది తన దగ్గరకు రాగానే ధమనకుడి ఎడమ చెయ్యి మెరుపులా కదిలింది. తన కణత వైపు దూసుకొస్తున్న ధమనకుడి చేతిని చూస్తూ నంది కొద్దిగా ముందుకు జరిగాడు. బాగా బలిసిన గోధుమ రంగు త్రాచుపాము పడగలాగా తన వైపు వస్తున్న ధమనకుడి కుడి చేతిని తన కుడి చేత్తో పట్టుకున్నాడు నంది. నంది వేళ్లు ధమనకుడి మణికట్టు చుట్టూ ఇనుప చువ్వల్లా చుట్టుకుంటూ బిగుసుకున్నాయి. మెటికలు విరుగుతున్నట్లు చప్పుడయ్యింది. ధమనకుడి ఎడమ చెయ్యి తిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ సరస్వతి నోటిని కప్పిన కుడి చేతిని చివాలన చాపి నంది గొంతుకను పట్టుకున్నాడు. నంది ఎడమ చెయ్యి కదిలింది. ధమనకుడి కుడి చేతి మణికట్టును పట్టుకుంది. పట్టు బిగిసింది. కరకరా శబ్దం వినిపించింది. నంది రెప్ప వేయకుండా ధమనకుడి ముఖంలోకి చూస్తున్నాడు. అతని ముఖం మీద చెప్పలేని బాధ ప్రత్యక్షమవుతుంది. నంది వేళ్ళు బిగిసే కొద్దీ ధమనకుడి ముఖం వంకర్లు పోతుంది. భరించలేని బాధతో లోపలి నుండి తన్నుకొస్తున్న మూలుగును, పళ్ళ బిగువును ఆపుకుంటున్నాడు ధమనకుడు. నంది తన చూపులను సరస్వతి వైపు మళ్లించాడు. భయముతో ఎగిరెగిరి పడుతున్న ఎద మీద చేతులు పెట్టుకొని ఒగురుస్తుంది ఆమె. భయం లేదు, వెళ్ళి చీర కట్టుకోమ్మా, నంది ఆమెను హెచ్చరించాడు. సరస్వతి వణుకుతూ తడబడే అడుగులతో గాదెల పక్క నుండి వెళ్ళింది. నంది 2 చేతులతో పట్టు ఇంకా బిగిస్తూ ధమనకుడి చేతుల్ని కిందికి వంచాడు. ఆ అంటూ మూలుగుతూ కాలు పైకెత్తాడు ధమనకుడు. నంది కాలు గుణపంలా అతని మోకాలి మీద ఆనింది. నంది ఒక్కసారి మళ్ళీ పట్టున కర్కశంగా బిగించి ధమనకుడి చేతుల్ని వదిలేశాడు. ధమనకుడి చేతులు వాడిపోయిన తోటకూర కాడల్లా కిందికి వేలాడుతున్నాయి. కొద్దిగా ముందుకు వంగి నోరు తెరిచి నోటితో బుసకొడుతున్నాడు ధమనకుడు. నంది అతని చేతివేళ్లను చూశాడు. అవిప్పుడు వ్యాయామం చేయడం లేదు. ధమనకుడు నిప్పులు కక్కుతున్న కళ్ళతో నందిని మింగేసేలా చూస్తున్నాడు. అతని మెడ నరాలు పుర్రెక్కించిన నులకల్లా అవుతున్నాయి. నంది 2 చేతులు 2 మెరుపు తీగల్లా కదిలాయి. రెప్పపాటులో ధమనకుడి మెడను పట్టుకున్నాయి. నందిలో నిక్షిప్తంగా ఉన్న శక్తి ఒక్కసారిగా అతని చేతుల్లోకి ప్రవేశించింది. ఒక్కసారిగా ధమనకుడి శరీరాన్ని గాదెల చాటు నుండి అవతల వైపు తడిగుడ్డను విసిరినట్టు విసిరాడు నంది. ధమనకుడి కుడి శరీరం ఎగురుతూ వెళ్ళి గోడను తాకి నేల మీద కుప్పలా పడింది. తన దగ్గరగా వస్తున్న నంది వైపు గుడ్లు పెళ్లగించుకొని చూస్తున్నాడతను. అతని ముఖంలో, చూపుల్లో ఇప్పుడు ఆగ్రహం లేదు. ఆగ్రహం స్థానంలో అంతులేని ఆశ్చర్యం కనిపిస్తుంది. తను చేసిన వ్యాయామమంతా ఏమైపోయింది? తన బలం ఎక్కడికి పోయింది? తన కండరాలు ఏం చేశాయి? తనకు అంతులేని అహంకారాన్ని, కళ్ళను కప్పినంత గర్వాన్ని అందించిన తన భుజబలం ఏమైంది? ప్రశ్నలు ధమనకుడి హృదయాన్ని కందరీగల్లా కాట్లు వేస్తున్నాయి. గోడకు నిస్సహాయంగా జార్లపడి చేతుల్ని అలా వదిలేసి కాళ్ళు కొద్దిగా ముందుకు చాపుకున్న ధమనకుడిని, పొంగి ధారలు కడుతున్న చెమటతో స్నానం చేస్తున్న ధమనకుడిని నంది చిరునవ్వుతో చూశాడు. అతని కాలు కదిలింది. ధమనకుడి పాదం మీద పాదం పెట్టి బలంగా నొక్కాడు నంది. ధమనకుడు ఊపిరి బిగబట్టాడు. మెటిక విరిగింది. నీ నిరంతర వ్యాయామం నీ బలాన్ని పెంచలేదు, మతాన్ని పెంచింది. తెలుసుకో, మనిషి మరదల్ని చెల్లెల్లాగా చూసుకోవాలి. నిండు గర్భిణి అయిన నీ ఇల్లాలు నా చేతులకు
అదృశ్య రూపంలో అడ్డు వస్తుంది. తనే నీ కీళ్ళు ఊడిపోకుండా కాపాడుతుంది. లే, తోక ముడుచుకొని బయటికెళ్ళు, నంది గద్దించాడు. దమనకుడు వణుకుతున్న శరీరాన్ని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ పైకి లేవబోతూ చేతుల్ని నేల మీద ఆనించి అప్రయత్నంగా మూలిగాడు. చేతుల సహాయంతో అతను లేవలేడని నందికి తెలుసు. నీ చేతులకి నంది గ్రహణం సోకింది. కనీసం 1 వారం పాటు అవి పని చెయ్యవు. పాదాల బలంతో లేచి పిక్కబలం చూపించు, నంది ఎగతాళిగా అన్నాడు. దమనకుడు ఎర్రగా దెబ్బతిన్నట్టు చూశాడు. ముందు మోకాళ్ళ సహకారంతో శరీరాన్ని పైకి లేపాడు. గోడకు వీపు ఆనించి అతి కష్టం మీద శరీరాన్ని పైకి లేపాడు. నంది వైపు చూడకుండా బలహీనంగా కదిలాడు. తన పాద పీడనాన్ని రుచి చూసిన కాలి మీద బరువు పడకుండా కుంటుతూ నడుస్తున్న దమనకుడి వైపు ఒక్కసారి చూసి నంది గోడకు ఆనుకొని నిల్చున్న సరస్వతి వైపు చూపులు మళ్లించాడు. సరస్వతి ఇప్పుడు చీర కట్టుకొని ఉంది. వంటి నిండా పైట కప్పుకుంది. ఆమె ఇంకా అలలాగా స్పందిస్తూనే ఉంది. తన వైపు చూడకుండా తల వాల్చుకుని శరీరం ఈడ్చుకుంటూ వెళ్తున్న దమనకుడిని ఆమె రెప్పపాటు లేని అగ్నిగోళాల్లాంటి కళ్ళతో చూస్తుంది. సరస్వతి, ఆబోతు చెంప పగలగొడతావా? నంది ప్రశ్నించాడు. సరస్వతి మెల్లగా తల తిప్పి నందివైపు చూసింది. ఆమె పెదవులు కదిలాయి. ఆ నీచుడిని ఈ చేతులతో ముట్టుకోను. అక్క చేత వాతలు పెట్టిస్తాను. నంది నవ్వుతూ ఆమె దగ్గరగా నడిచాడు. గుమ్మం వద్దకు చేరిన దమనకుడు ఆగి తిరిగి చూశాడు. చెమటతో తడిసిన అతని ముఖం జిడ్డుగా ఉంది. కళ్ళు చింతనిప్పుల్లా ఉన్నాయి. నంది వైపు తదేకంగా చూశాడతను. ఇంతటితో కథ ముగిసిపోలేదు. నీ అంతు చూస్తాను. దమనకుడు పళ్ళు కొరుకుతూ అని గుమ్మం దాటాడు. నంది సరస్వతి వైపు చూశాడు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించాడు? ఇదే మొదటిసారి. ఈ జాడ్యం ఇప్పుడే పట్టుకుంది. సరస్వతి పళ్ళు కొరుకుతూ అంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఉన్నావుగా అన్నా. సరస్వతి గాద్గదికంగా అంది, నంది ముఖంలోకి చూస్తూ. నంది అప్రయత్నంగా ఆమె భుజం మీద చేయి వేశాడు. సరస్వతి నంది ఎదమీద తలవాల్చి బలహీనంగా ఏడుస్తూ ఉండిపోయింది. నంది ఓదార్చుప్పుగా ఆమె తల నిమురుతున్నాడు. సరస్వతి ఏడుస్తూ చెప్పిందంతా బజరంగి మౌనంగా విన్నాడు. అతని ముఖం జేవురించింది. కళ్ళ కొనల్లో ఎర్రజీర ప్రత్యక్షమైంది. వేడి నిట్టూర్పు ద్వారా ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ దగ్గరగా వెళ్ళి కూతురిని హక్కున చేర్చుకున్నాడు. వణుకుతున్న అతని వేళ్ళు సరస్వతి వీపుని నిమురుతున్నాయి. నిన్ను ముట్టుకున్న ఆ దౌర్భాగ్యుడి చేతుల్ని నరికివేయాలి. కానీ ఆ చేతులకి ఈ చేతులతో ఒక్క కూతుర్ని అందించాను తల్లి. బజరంగి బొంగురుగా అన్నాడు. భయపడకండమ్మా. ఈ క్షణం నుండి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నాన్న. సరస్వతి గాద్గదికంగా అన్నది. సరస్వతి గాద్గతికంగా అంది. భజరంగి కూతుర్ని సున్నితంగా ఎడంగా జరిపాడు. బుగ్గల్ని తడిపేస్తున్న ఆమె కన్నీటి కాలువల్ని ఉత్తరీయం కొసతో తుడిచాడు. ధైర్యంగా నిలుచున్న నంది వైపు చూశాడు. నాయనా నంది, నీకు రుణపడిపోయే సహాయం చేశావు. ఆ దేవుడే నిన్ను నా కన్న తల్లిని కాపాడడానికి పంపించాడనిపిస్తుంది. నంది తదేకంగా బజరంగిని చూశాడు. అలా అనకండి పెదనాన్న. నా స్థానంలో ఎవరున్నా సరస్వతిని ఆదుకునేవారు. మీకు తెలియదని కాదు, కానీ అనుక్షణము రక్షణ కవచంలా ఎవ్వరము ఉండలేము. ఆలస్యం చేయకుండా అమ్మాయికి వివాహం జరిపించేస్తాను. మంచి నిర్ణయం. అదే సరస్వతికి శ్రీరామ రక్ష. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అంటే నువ్వు ఉన్నావుగా అన్నా అంది సరస్వతి. నేను సర్వాంతర్యామిని కాను కదా. శాశ్వతంగా ఇక్కడ ఉండలేను కదా. పైగా దమనకుడిని శాశ్వత ప్రతిపాదికను.
ప్రతిపాదికన దండించే అవకాశం లేదు. అతను మీ కుమార్తె పెనిమిటి. అవును, అదే నా దౌర్భాగ్యం. భజరంగి బరువుగా నిట్టూర్చాడు. అది దమనకుడి బలం, మీ బలహీనత. మీరు అతని వీపు మీద వాత పెడితే అక్కయ్య లక్ష్మి వీపు మీద గాయం పడుతుంది. భజరంగి అవునట్టు తలాడించాడు. లక్ష్మికి ప్రసవం అయ్యేదాకా తన ఇంట్లోనే ఉంచుకుంటానంది లక్ష్మి పిన్ని. సరస్వతిని అక్కడ వదిలేస్తాను. ఆ ఇంట నిండా జనం ఉన్నారు. ఇక్కడ ఒంటరిగా ఉండటం అమ్మాయికి క్షేమం కాదు. దమనకుడిది పాము పగ. భజరంగి అన్నాడు. నాన్న, మీ భోజనం? సరస్వతి అంది. భజరంగి నవ్వాడు. నువ్వు 3 ఏళ్ల పిల్లగా ఉన్నప్పుడే మీ అమ్మ పోయింది. అప్పటినుంచి వంట ఎవరు చేశారమ్మా? మీ నాన్నేగా. వెళ్దాం, సిద్ధంకా. సరస్వతి అరుగు మీద నుండి ఇంట్లోకి వెళ్ళింది. భజరంగి నందివైపు చూశాడు. ఆ మదించిన జంతువు ఎక్కడ నాయనా? ఎందుకైనా మంచిదని ఒక కాలు కుంటేలా చేశాను. 2 చేతులు గాధేయ ముష్టిలో ఇరికించాను. ఫలితంగా కొన్ని దినాల పాటు బలమైన పనులు చేయలేడు. గాధేయ ముష్టి ఎప్పుడు వినలేదు. ఏమిటి నంది అది? భజరంగి ప్రశ్నించాడు. నా పితామహులు నేర్పించిన పట్టు అది. పిడికిలతో బిగించి పట్టుకోవడం అన్నమాట. గాధేయం అంటే ఉడుము. గాధేయ ముష్టి అంటే ఉడుం పట్టు అని అర్థం. ఆ పట్టుని, దాని నామధేయాన్ని సృష్టించింది మా తాతగారే. బాగుంది. అయితే దమనకుడు కుంటుతూ ఆవరణ దాటి వెళ్తుంటే చూశాను. నంది అన్నాడు. ఎక్కడికైనా అలిగి వెళ్ళిపోయి ఉంటాడా పెదనాన్న? భజరంగి చిన్నగా నవ్వాడు. అల్లుడి అలక కాదు, ఇంటల్లుడి ఆకలి వేసేదాకే తోక ఆడించుకుంటూ విస్తరి వేసే వేళకి సిద్ధమవుతాడు. నేను బండి తీసుకొస్తాను. నంది అరుగు వద్ద నుండి గుర్రం ఉన్న వైపు వెళ్ళాడు. కాసేపట్లో భజరంగి, సరస్వతి శకటం మీద కూర్చున్నారు. నంది నగల మీద కూర్చుని అశ్వాన్ని అదిలించాడు. బండి ఆవరణ ప్రధాన ద్వారం వైపు వేగంగా వెళ్తుంది. ఆవరణలో ఉన్న గంగరావి చెట్టు చాటున దాక్కున్న దమనకుడు చాటు నుండి వెలికి వచ్చి ఎర్రటి కళ్ళతో బండి వైపు చూస్తున్నాడు. విస్తర్లు వేసే వేళకు ఇల్లరికం అల్లుడు సిద్ధమవుతాడన్న భజరంగి ఊహ తప్పుగా తేలిపోయింది. సరస్వతిని పిన్ని ఇంట్లో దిగబెట్టి వచ్చాక భజరంగి అనుకున్నట్టు దమనకుడు ఇంట్లో కానీ ఆవరణలో కానీ లేడు. ఆ రాత్రి కూడా దమనకుడు ఇంటికి రాలేదు. చప్పుడు చేయకుండా అర్ధరాత్రి దాటాక అతను నిద్రించే శయ్య కుటీరంలో చూశాడు భజరంగి. దమనకుడు లేడు. మరునాటి మధ్యాహ్న భోజన సమయంలో నంది తన సందేహాన్ని భజరంగికి ముందు వ్యక్తం చేశాడు. పెదనాన్నగారు, నేను మీ అల్లుడి పట్ల అతిగా స్పందించానా? ఎందుకు నంది ఆ సందేహం? సోదరి లక్ష్మికి నేను నష్టము కష్టము కలిగించానేమో అనిపిస్తుంది. దమనకుడి మీద అతిగా బలప్రయోగం చేశానేమో అనిపిస్తుంది. ఆమె నిండు చూలాలు. భర్త ఆగ్రహావేశాలతో అవమానంతో దూరంగా వెళ్ళిపోతే ప్రధాన నష్టం రెండూ ఆమెకే. ఆమెకు పరోక్షంగా నేను అన్యాయం చేశానేమో అనిపిస్తుంది. భజరంగి చిన్నగా నవ్వాడు. నువ్వు పోయి ఉంటే సరస్వతికి ప్రత్యక్షంగా అన్యాయం జరిగిపోయి ఉండేది. నా చిట్టి తల్లి ఇప్పటికీ ఆత్మహత్య చేసుకొని ఉండేది. లక్ష్మికి జరిగిన అన్యాయం, కష్టం, నష్టం అన్నీ తాత్కాలికాలే. సరస్వతికి శాశ్వత నష్టం జరిగి ఉండేది. నువ్వు సరస్వతికి మానరక్షణ చేశావు, ప్రాణరక్షణ చేశావు. లక్ష్మి నిన్ను అపార్థం చేసుకోదు. భజరంగి విశ్లేషణ యథార్థమే అని ఆ మరునాడు తేలిపోయింది. మరునాటి సాయంత్రం భజరంగి ఇంటి ముందు ఒక బండి ఆగింది. నగల మీద లక్ష్మి తమ్ముడు ఉన్నాడు. అందులో నుంచి అతని జ్యేష్ఠ పుత్రిక లక్ష్మి దిగింది. భజరంగి ఆదరా బాదరా వెళ్ళి కూతురి చెయ్యి పట్టుకున్నాడు. ఏం జరిగింది తల్లి? అకస్మాత్తుగా వచ్చావు. ఇంట్లోకి వెళ్దాం నాన్న అంటూ ఇంటివైపు నడవసాగింది. నంది ఎక్కడ నాన్న? ఏమ్మా? ఒక్కసారి రమ్మను నాన్న అంటూ లక్ష్మి ఇంట్లోకి వెళ్ళింది. కాసేపట్లో భజరంగి, నంది, లక్ష్మి ఎదురుగా కూర్చున్నారు.
అమ్మా, నేను నంది ఏదో చెప్పబోయాడు. మంచి పని చేశావు. నాకు అన్నీ తెలుసు. చెల్లెలు చెప్పింది. లక్ష్మి అతన్ని వారిస్తూ అంది. నంది మౌనంగా చూశాడు. లక్ష్మి, ఏం జరిగింది? దమనకుడు బజరంగి అన్నాడు. పిన్ని ఇంట్లో ఉన్నాడు నాన్న. తన గురించి బాధపడకండి. నా భర్త నంది మీద పగబట్టాడు. నువ్వు ఆ రోజు రాత్రి నాకు చెల్లెలికి చెప్తుంటే విన్నట్టున్నాడు. నంది కామరూప రాజ్యం నుండి బహిష్కరించబడిన అపరాధి అని అతనికి తెలుసు. నంది శిక్షకు దమనకుడు పగబట్టడానికి సంబంధం ఏమిటమ్మా? తెలిస్తే ఏం? నంది ఆ విషయాన్ని దాచుకొని తన గురించి కల్పిత కథలు చెప్పలేదే? బజరంగి అన్నాడు. నన్ను చెప్పని నాన్న. నందిని ప్రత్యేకంగా హెచ్చరించడానికి తమ్ముని తీసుకుని అతి రహస్యంగా వచ్చాను. నంది త్వరగా ఇక్కడి నుంచి, ఈ రాజ్యం నుండి వెళ్ళిపోవాలి. బజరంగి నంది లక్ష్మి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. చోరుల్ని పట్టుకునే ఉద్యోగం కొంతకాలం పాటు నీ అల్లుడు వెలగబెట్టాడుగా నాన్న. నేరాలు చేసి ఇతర దేశాల నుండి మన రాజ్యంలోకి ప్రవేశించి వ్యక్తులు చోరులుగా, నేరస్తులుగా పరిగణించబడతారట. నందిని మహాచోరుడుగా చిత్రించి తనకు పరిచయం ఉన్న సంబంధిత రాజుద్యోగి అప్పగించే పథకం వేశాడు నా భర్త. మన పట్టణంలో ఉన్న ప్రతినిధితో మాట్లాడుతూ ఉంటే విన్నా. యువతి నాకు చెప్పింది. ఆ యువతి ఆ ప్రతినిధి కూతురు, నా స్నేహితురాలు. మన పుష్పగిరి రాజధానిలో ఉన్న చోర పర్యవేక్షక అధికారికి నీ అల్లుడు స్వయంగా విన్నవించి నందిని పట్టించే ఆలోచనలో ఉన్నాడు. స్వయంగా పట్టించిన వ్యక్తికి బంగారు నాణ్యాలు బహుమతిగా ఇస్తారటగా. ఇది అన్యాయం. నంది దొంగ కాదు, దొంగతనమూ చేయలేదు. బజరంగి ఆవేశంగా అన్నాడు. లక్ష్మి మౌనంగా నందివైపు నా సాభిప్రాయంగా చూసింది. నంది గొంతు సవరించుకొని బజరంగి వైపు చూశాడు. పెదనాన్నగారు, నా మీద అపరాధి అనే ముద్ర ఉంది. రాజద్రోహ నేరం నా మీద మోపబడింది. శిక్ష విధించబడింది. శిక్ష కార్యరూపం ధరించింది. నేను శిక్ష అనుభవిస్తున్నాను. అందులో ఎలాంటి సందేహము లేదు. రాజ్యభ్రష్టుడైన ఒక అపరాధిని మరొక రాజు మన్నిస్తాడన్న నమ్మకం లేదు. ఈ చేదు నిజాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరు అంగీకరించాల్సిందే. నంది, శిక్షకు నేను భయపడను. ఎవరో శిక్షిస్తారన్న భయంతో పారిపోయేవాణ్ణి కాను. కానీ నా మీద 2 బాధ్యతలున్నాయి. దేశభక్తుడైన నా తండ్రి దేశద్రోహం, రాజద్రోహం నేరాల కింద యావజ్జీవ కారాగార వాస శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయన కన్నబిడ్డ అయిన నేరానికి నా చెల్లెలు అంతఃపురంలో శౌచాలయ పరిచారికగా శిక్ష అనుభవిస్తుంది. మా ముగ్గురికి విధించబడిన శిక్షలకు కాలపరిమితి లేదు. అవి శాశ్వత శిక్షలు. మరణించేదాకా నాన్న కారాగారంలోనే ఉండాలి. అక్కడే మరణించాలి. చెల్లెలు శౌచాలయాలను శుభ్రం చేస్తూ వయసు మీద పండి రాలిపోవాలి. నేను జన్మభూమికి దూరంగా కాందీసీకుడిలా జీవించి మరణించాలి. కనీసం నాకు స్వాతంత్ర్యం ఉంది. దానిని నేను ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. నా తండ్రి రాజద్రోహి కాడని, దేశద్రోహి కాడని నిరూపించాలి. తండ్రిని, సోదరిని బంధ విముక్తులు చేయాలి. నా రాజ్యంలోకి అడుగు పెట్టకుండా ఆ కార్యాలు సాధించాలి. ఆ కార్యసాధన కోసం ప్రాథమికంగా నాకు ఉన్న స్వాతంత్ర్యాన్ని నేను కాపాడుకోవాలి. అసాధ్యంగా కనిపిస్తున్న కార్యాన్ని సాధించడానికి మార్గాలను అన్వేషించాలి. దమనకుడి పగకు బలైపోయి పుష్పగిరి రాజ్య కారాగారంలో ఇరుక్కుపోవడం నాకు ఇష్టం లేదు. నంది, నీ లక్ష్యాలు, బాధ్యతలు నాకు తెలియకపోయినా నువ్వు కారాగారం పాలు కాకూడదన్న ఆలోచనతో వచ్చాను. నా చెల్లిని కాపాడిన నీ రుణం తీర్చుకోవాలనుకున్నాను. రేపు ఉదయమే నా భర్త పుష్పగిరి సంస్థానానికి ప్రయాణం కట్టబోతున్నాడు. ఆలోపు నువ్వు ఇక్కడి నుంచి మాయమైపోవాలి. నువ్వు నా చెల్లెలికి అన్నవు, నాకు తమ్ముడివి. క్షేమంగా వెళ్ళిపో. నీ లక్ష్యాన్ని సాధించు. లక్ష్మి ఉద్రేకంగా అంది. నంది కూర్చున్న చోటు నుండి లేచాడు. లక్ష్మి దగ్గరగా అడుగులు వేశాడు. తలవాల్చి కిందికి చూశాడు. లక్ష్మి తలపైకి అతన్నే చూస్తుంది.
తల పైకెత్తి అతన్నే చూస్తుంది. నా చెల్లెలు దీపాంకురను చూసి ఇంతకాలం గర్వించాను. ఇప్పుడు అక్క లక్ష్మిని చూసి గర్విస్తున్నాను. సూర్యోదయంతో నా ప్రస్థానం ప్రారంభిస్తాను నా సోదరీమణుల దీవెనలతో అంటూ నంది కిందికి వంగి లక్ష్మి పాదాలకు నమస్కరించాడు. లక్ష్మి 2 చేతుల్ని నంది శిరస్సు మీద ఉంచి ఆప్యాయంగా తల నిమిరింది. నువ్వు జయించాలి నంది. జయించాక ఆ శుభవర్తమానం మాకు తెలియజేయాలి నాయన. భజరంగి అన్నాడు. ఆశ్రయం ఇచ్చారు, ఆకలి తీర్చారు, ఆదరించారు. మీ ఆశీస్సుల బలంతో నా ప్రయత్నంలో విజయం సాధిస్తాను. విజయం సాధించి మీకు విన్నవిస్తాను. నంది నిల్చుకొని ఇద్దరినీ కలియజూస్తూ అన్నాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.